వాడేంద్ర వాళ్ళ మస్తు మందిని చూసిన మంచి మంచి వాళ్ళకే నీళ్ళు తాగిన బుజ్జి నెక్లెస్ చూడమని ఎట్లుందో. వాడేం చేయలేడు రా. సీరియస్ ఇంత వెళ్తా నా సంగతి తెలియదారా నీకు? మస్తు మందిని చూసిన అట్లాంటి వాళ్ళని. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. బుజ్జే ఆ నీళ్ళు వస్తలేవు బాత్రూమ్ లా. నీళ్ళు ఉంటాయి కదా వచ్చేది. ఎందుకో ఇక్కడ పోయినా నీళ్ళు? పిల్లి ఆగిపోయింది. పిల్లి ఎట్లా తాగుతుంది ట్యాంక్ నీళ్ళు? పాగలేను అనే నువ్వు? మరి నాకేం తెలుసు నీళ్ళు ఎందుకు వస్తలేవో. మరి నేను ఎట్లా బయటికి రావాలనే? మీ దోస్తులను అడుగు చెప్తారు. అరే ఏదో ఒకటి చెయ్యమ్మా, బాత్రూమ్ లో ఇరుక్కున్నా. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా, ఎవరు వచ్చిండ్రు? ఆ చెప్పు. ఎవరు? వెనక గల్లీలో ప్రియా వచ్చి అడిగింది నీ గురించి. ఏమడిగింది? అరే నీ అబ్బా, నేను చెప్పినా లాటిన్ ఇరుక్కవైండు అని చెప్పిన. అరే నువ్వు మంచివా అని బాత్రూమ్ లో ఇరుక్కున్నాను ఎందుకు చెప్పినవే? నేను మన తప్పు చెప్పినా? ఉన్నదే కదా చెప్పినా. ఇదేమైనా చెప్పే విషయం అని అవసరమా ఆమెకు చెప్పుడు? ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. హలో, ఆయననా? లాటరీలో పోయిండు, అన్ననే ఇరుక్కవైండు. ఇప్పుడు చెప్తున్నా మెంటల్దానా? అవసరమా అని ఆమెకు చెప్పుడు? అలానే ఇరుక్కవైండు, ఇంకెళ్తనే లేడు. పొరవంతా పరువుది. అదే మా ఫ్రెండ్ అన్నయ్య బాగుండా అంటే లాటరీలో ఉన్నాడు అని చెప్తున్నా. ఫ్రెండా? ఎవరు మీ ఫ్రెండ్? నీకు తెలుసు కదా రాజీ, అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటుండే అప్పుడు. అరే ఆమెకేమి చెప్తున్నది? ఇది చెప్పే విషయం అని ఆర్డర్ వచ్చాడు చెయ్యి, నా బయటికి రావాలి. ఇప్పుడు అర్థమైందా నన్ను పట్టించుకోకపోతే ఏమైతుందో? అంటే అంటే ఏందా, నీళ్లు నేనే బంద్ చేసిన బంగ్లా మీది పోయి. దిమాగ్ ఖరాబ్ అయిందని మెంటల్దానా? పోయి ఆన్ చేయి పో. సారీ చెప్పు. మూసుకొని పోయి ఫస్ట్ ఇప్పురా పో. ఫస్ట్ సారీ చెప్పు, లేకపోతే ఇప్పను. సారీ పోయి ఇప్పురా పో. మళ్ళా చెప్పు. నన్ను క్షమించే, నీకు దండం పెడతా, పోయి ట్యాంక్ ఇప్పిరా పోవే. ఇంకోసారి పట్టించుకోకుండా ఉండాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. అట్లా ఏం చెయ్యా. నిజంగానా? నిజంగా నేను ఏం చెయ్యనే, నీకు దండం పెడతా, నేను ఇప్పుడు పోవే. no.